మా ఇంటి పేరు కోన. నా పేరు కోన అబ్రహం. మా తల్లిదండ్రుల పేరు మా నాన్నగారి పేరు పూర్ణచంద్రరావు, మా అమ్మగారి పేరు సుబ్బలక్ష్మి. మా నాన్నగారి పేరు కోన పూర్ణచంద్రరావు, మా అమ్మగారి పేరు సుబ్బలక్ష్మి. మాది బ్రాహ్మణ కుటుంబం. చిన్నప్పటి నుంచే మా అమ్మగారు చాలా పూజలు మంత్రాలు అవన్నీ నేర్పించి వాటితోటి పెరిగాను, బాగా నేర్చుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ చదవటానికి వచ్చినప్పుడు కమ్యూనిస్టు సాహిత్యం ప్రభావం వల్ల దేవుడు లేడంటూ పెరిగాను. దేవుడు నమ్మలేదు. మావోయిస్టు సిద్ధాంతం బాగా వంట పట్టించుకున్నాను. రివల్యూషన్ కమ్స్ త్రూ ది బ్యారల్ ఆఫ్ ఎ గన్, తుపాకీ తోట ద్వారా విప్లవం సాధ్యం అన్న మావో సిద్ధాంతాన్ని కూడా నమ్మాను. ఒక మాజీ నక్సలైట్ నాయకుడు పట్టాభి అని ఆయన నన్ను పరిచయం చేసుకుని కొంతకాలం ఆయనతో తిప్పుకున్నాడు. అదంతా డిగ్రీ చదువుతున్నప్పుడు ఆయనతో తిరిగాను. నక్సలైట్ని అయిపోదాం అనుకున్నాను. ఒకసారి శ్రీకాకుళం, అప్పుడు మేము చీపురుపల్లి అనే ప్రాంతంలో ఉండేవాళ్ళం. విజయనగరం జిల్లా చీపురుపల్లి. శ్రీకాకుళంలో ఒక మీటింగ్ ఉండేది. ఆ మీటింగ్కి వెళ్ళడానికి ఆయన పిలిచాడు. వెళ్ళడానికి నేను సిద్ధపడ్డాను. అయితే మా మాస్టర్ ఒక ఆయన త్రైలోకనాథరావు గారని లెక్చరర్ గారు, ఆయన పిలిచి నన్ను మీటింగ్కి వెళ్ళొద్దని వారించాడు. సరే, ఆయన మాట మీద గౌరవించి ఆ మీటింగ్కి వెళ్ళలేదు. ఆ మీటింగ్కి వెళ్ళి ఉంటే నాకు ఈ మీటింగ్లు ఉండేవి కాదు. ఎందుకంటే నేను నక్సలైట్ని అవటానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళని తీసుకెళ్ళటానికి వచ్చారనమాట. కాబట్టి వెళితే ఇక నేను వెళ్ళిపోయేవాడిని వాళ్ళతో పాటు. వెళ్ళిపోతే చీకటి అడవుల్లోనూ నా జీవితం కడతేరిపోయేది. ప్రభు నాకు తెలియదు, కానీ ప్రభువుకు నన్ను తెలుసును కనుక ఆ చీకటి జీవితంలో ప్రవేశించకుండా నన్ను తప్పించాడని తెలిసి ప్రభును స్తుతిస్తున్నాను. ఇట్లా అనేక రీతులుగా నా జీవితం గడుస్తూ వచ్చి పెద్ద చదువులు చదువుకుందాం అనుకున్నాను, కుదరలేదు. నేను డిగ్రీ పాస్ అయ్యాను. మా నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయారు. మా నాన్నగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు. అప్పుడు ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనేవారు, ఇప్పుడు ట్రాన్స్కో అంటున్నారు. తర్వాత నేను ఉద్యోగం చేయాల్సి వచ్చింది. మా అమ్మగారు, నా తర్వాత ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు, వీరందరినీ పెంచాలా, పోషించాలి. కాబట్టి నేను చదువుకోవటానికి కుదరలేదు. ఎంబీఏ సీట్ వచ్చింది, ఎంకామ్ సీట్ వచ్చింది. అవన్నీ మానుకొని ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఇది ఒక పక్క. తర్వాత చాలా కష్టాలు, శ్రమలు వచ్చాయి. అప్పుడు దేవుడు కావాల్సి వచ్చింది. మళ్ళీ మా మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, మాస్టరు దేవుడు కావాలండి, ఏ దేవుడిని పూజ చేయమంటారు అని అడిగాను. మా మాస్టర్ అన్నారు, ఏమయ్యా కోటేశ్వరరావు, దేవుడు లేడని తిరిగావు కదా ఇన్ని సంవత్సరాలు, మరి ఇప్పుడు ఎందుకు దేవుడు అని అన్నాడు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కండి, అందుకని ఇప్పుడు ఏ దిక్కు లేదు, దేవుడు చెప్పండి ఏ దేవుడిని పూజ చేయాలంటే ఆయన ఏదో రాఘవేంద్ర స్వామి పూజ చేయమని అన్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇది బాగా పని చేయట్లేదు మాస్టర్ అన్నాను. ఇప్పుడు వాడి పవర్ తగ్గిపోయింది, సాయిబాబా పవర్ ఎక్కువ ఉంది, సాయిబాబాని పూజ చేయమని చెప్పి అన్నాడు. ఇట్లా మారుస్తున్నాను. ఇది ఒక పక్క. సరే, ఇదంతా గడిచింది. తర్వాత నా జాతకం రాయించమన్నారు. నా జాతకం రాయించాను. ఆ జాతకం చూసి ఒక ఆయన అన్నాడు, చీ ముష్టి వెదవా, వీడు అడుక్కు తింటాడు, వీడికి ఎవరు ముష్టి అయ్యరు, దరిద్ర జాతకం అని తిట్టాడు. అదే జాతకం మరొక ఆయనకు చూపించాను. కోటేశ్వరరావు, నీ జాతకం దివ్యంగా ఉందో అని అన్నాడు ఆయన. సరే, ఇది కూడా అయిపోయింది. వీటన్నిటి తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. మళ్ళీ అంటే మా నాన్నగారి డిపార్ట్మెంట్లోనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది, ఎల్డీసీగా. ఉద్యోగం కోసం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పలాస అని అక్కడ చేరాను. అక్కడ ఉద్యోగం చేస్తుండగా మా తమ్ముడు ఉండేవాడు, నాకంటే 6 ఏళ్ళు చిన్నవాడు. వాడు మా నాన్నగారు చనిపోయినప్పుడు వాడికి మెంటల్ షాక్ వచ్చింది. తర్వాత వాడు శ్మశానంలోకి వెళ్ళి దయ్యాలను ఆవాహన చేశాడు. ఆ దయ్యాలు అనేకం వచ్చి వాళ్ళలో కూర్చున్నాయి. వాడు వాటితో బాధపడి 7 సంవత్సరాలు చాలా శ్రమపడ్డాడు. తర్వాత వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు 1991లో. మళ్ళీ రాలేదు. 1988లో నాకు పెళ్ళయింది మా మేనమామ కూతురుతో. తర్వాత 1990లో నాకు ఒక కుమార్తె పుట్టింది. 92లో కొడుకు పుట్టాడు. 91లో మా తమ్ముడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ఊర్లో ఉండటం ఇష్టం లేక ట్రాన్స్ఫర్ చేయించుకుని నేను విశాఖపట్నం వెళ్ళిపోయాను. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత నాకేమనిపించిందంటే, ఎలాగైనా గొప్పవాడిని కావాలని అనిపించింది. ఏం గొప్పవాడు కావాలని అంటే, బిజినెస్ చేద్దామని అంటే పెట్టుబడి లేదు, రాజకీయాల్లో చేరుదామని అంటే శక్తి లేదు. కాబట్టి
ఇక ఈ దేశం అంతా ఎవరిని బాగా గౌరవిస్తారంటే బాబాల్ని. బాబాకి ప్రెసిడెంట్ గారు కూడా బాబా కళ్ళకి దండం పెడతాడు. కాబట్టి ఒక బాబా అయిపోతే బాగుండని అనుకున్నాను. మళ్ళీ మా మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టరు నాకు శక్తులు కావాలన్నాడు. ఆయన చెప్పాడు, ఆంజనేయ ఉపాసన చేయి అన్నారు. తర్వాత ఇంకేదో చెప్పారు, అవన్నీ చేస్తున్నాం. ఈ లోపల గురువుగారు దొరికాడు. ఆయన ఒక 2 విద్యలు ఇచ్చాడు. వ్యోమచారిణి విద్య, సిద్ధేశ్వరి విద్య అని 2 విద్యలు ఇచ్చాడు. ఇవి సాధన చేస్తాను. ఈ సిద్ధేశ్వరి విద్య సాధన చేస్తున్నప్పుడు నాకు కొన్ని శక్తులు వచ్చాయి. నేను ఇట్లా చిటికలేస్తే వాసనలు వచ్చాయి. అంటే లోపల మనసులో మంత్రం చదువుకుంటాను, చిటికేసి నీకు విభూది వాసన వస్తుందంటే వాళ్ళకి విభూది వాసన వచ్చేది. మళ్ళీ చిటికేసి నీకు పరవన్న వాసన వస్తుందంటే వాళ్ళకి పరవన్న వాసన వచ్చేది. ఇట్లా ఆ వాసనల మీద వాళ్ళకి జాతకాలు చెప్పేవాడిని. ఇంకొక మాట, 1986లో నేను జ్యోతిష్యం నేర్చుకున్నాను. నేను ఉద్యోగం చేస్తున్న ఆఫీసులోనే ఆకుంట రామారావు గారు ఉండేవారు. ఆయన దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నాను. 12 సంవత్సరాలు నేను అనుభవపూర్వకంగా ఈ జ్యోతిష్యం జాతకాలు తప్పు అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నంత వరకు చాలామందికి జాతకాలు చెప్పాను, ముహూర్తాలు పెట్టాను, వాస్తు చెప్పాను, చాలా చేశాను. ఇది ఒక పక్క. కాబట్టి వాసనల మీద జాతకాలు చెప్పేవాడిని. ఇట్లా నడుస్తుంది. మెల్లమెల్లగా ఈ సాధన చేస్తూ ఉంటే, ఈ శక్తి సాధన ఇంకాస్త శక్తులు వచ్చాయి. ఎట్లా అంటే, ఒక ట్రేలో ఒక 10-15 ఫైల్స్ ఉంటే ఆ మధ్యలో ఉన్న ఫైల్ కనబడేది నాకు. నేను ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ నాకు కనబడేది. కింద నుంచి అడుగు నుంచి కూడా కనబడేది. తర్వాత ఎవరైనా ల్యాండ్లైన్ ఫోన్ చేస్తే, ఆ రోజుల్లో మొబైల్స్ లేవు, ల్యాండ్లైన్ ఫోన్ చేస్తే ఆ ఫోన్ రిసీవర్ ఎత్తకుండానే ఎవరు ఫోన్ చేశారో, ఎందుకు చేసేవారో కూడా చెప్పేవాడిని. ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ ఆ కథలు చెప్పడానికి, కథలంటే జరిగిన సంగతి చెప్పడానికి టైం చాలదు, క్లుప్తంగా చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ జరుగుతుంటే నేను అనుకున్నాను, ఇవన్నీ మనుషుల మధ్య జరుగుతున్నాయి. మా ఆఫీసులోనే జరిగాయి. మా ఆఫీసర్ గారు ఫోన్లో మాట్లాడుతుంటే నేనేదో సలహా ఇచ్చాను. ఆయన సరే అని చెప్పేశాడు. మళ్ళీ పెట్టాను, నేను ఎవరితో మాట్లాడుతున్నా నీకెలా తెలిసిందే అని అన్నాడు. అంటే ఇది కాదండి, మీరు ఈసారి ఫోన్ వచ్చినప్పుడు చెప్పండి, ఎత్తకుండా ఎవరు చేశారో ఎందుకు చేశారో చెప్తా అన్నాను. ఆయన వెంటనే మళ్ళీ ఫోన్ వస్తే మళ్ళీ పిలిచాడు. ఎవరు చేశారంటే పలానా అన్నాను. ఎందుకు చేశారంటే పలానా దానికోసం. అంటే ఆ పని మనం చేయలేదు కదా అన్నాడు. ఈ మాట చెప్పండి ఊరుకుంటాడు అన్నాను. అయిపోయింది. అయినా ఇదంతా జరిగితే కదా నువ్వు ఇక్కడే కూర్చో, కరెక్ట్ ఫోన్ నువ్వు చెప్పినట్టు కరెక్ట్ అయితే ఓకే, లేకపోతే సస్పెన్షన్ ఆర్డర్స్ తీసుకోవటానికి రెడీగా ఉంటాను అన్నాడు. ఆయన ఫోన్ ఎత్తాడు. నేను ఎవరు చెప్పాను, ఆయనే నమస్తే సార్ అని అన్నాడు. నా వైపు చూశాడు. నమస్తే అని అడిగిన. మళ్ళీ ఏం కావాలంటే మళ్ళీ ఆయన నేను చెప్పిన ఫైలే అడిగాడు. అడగాను మళ్ళీ నా వైపు చూశాడు. నేను నవ్వాను. నవ్వితే ఏం చేద్దామంటున్నాడు. నేను చెప్పమన్నాను. చెప్పాడు. ఆయన ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసి గ్లాసుడు మంచినీళ్ళు తాగాడు. ఆయన మా నాన్నగారికి మా మామయ్యకి స్నేహితుడు, ఫ్రెండ్, పెద్ద ఆయన అన్నాడు, మహానుభావ నన్ను ఇక్కడ ఉంచుతావా, లేకపోతే నా కుర్చీ కన్నం పెట్టేస్తావా అని అన్నాడు. అట్లాగనే జరిగింది. తర్వాత వాళ్ళు ఒక ఫైల్ వెతుక్కుంటున్నారు. మినిస్టర్ గారేమో సిఈ గారు ఎదురు కూర్చున్నాడు. మినిస్టర్ గారు అల్లుడు మా ఆఫీసర్ గారు ఎదురు కూర్చున్నాడు. ఆ అల్లుడు నాకు మంచి ఫ్రెండే. నేను పోతే ఏంటంటే మా ఫైల్ దొరకట్లేదు సార్, వెతుక్కుంటున్నారు అని అన్నాడు. అంటే అది కూడా ట్రైలో ఉంది కదా, బ్లూ కలర్ ఫైల్ మీ ట్రైలో ఉందని అన్నాను. ఆ తర్వాత నన్ను పిలిచాడు మా ఆఫీసరు. ఎవ్వరు నా సాయం చేయట్లేదని కేకలేసాడు. ఏం కావాలి సార్, ఫైల్ కావాలి, అది ట్రైలో ఉంది. ఆయన అన్నాడు, ట్రే వేసి కొడతానని అన్నాడు. ఆయన బీపీ రైజ్ అయిపోయింది. ఏం సార్ అన్న, నేను వెతికాను, ఏయవ వెతికాడు, జేయవ వెతికాడు, 3 వెతికాం, ఫైల్ కనబడలేదు, మళ్ళీ ట్రైలో ఉందంటాను, తమాషాలు చేస్తున్నావా అన్నాడు. సార్ 4 కాగితాలు తీయండి, 5వ కాగితమే మీ ఫైల్ అండి. మా ఏయవ గారు ఉన్నాడు, ముస్లిం ఆయన. సార్ ఉండండి సార్, కోపపడొద్దని చెప్పి వరుసగా తీసాడు. 1, 2, 3, 4 తీస్తే 5వది అదే ఫైల్. ఆ వెతికిన పక్కన ఉన్న 2 చెమటలు పట్టేసే వాళ్ళకి అట్లా ఉన్నారు. ఆ అకౌంటెంట్ అంటాడు, ఏంటండి కోటేశ్వరరావు గారు అని అన్నాడు. అంతే, ఆయనకి ఇంకా మాట రాలేదు. ఎందుకంటే ఆయన కూడా వెతికాడు అదే ట్రే. ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అనుకున్నట్టుగా శక్తులు వస్తున్నాయి. త్వరలో బాబా అయిపోతాను. ఒకరోజు ఈ ఉపాసన చేస్తున్నా, శక్తి సాధన చేస్తున్నాం. అర్ధరాత్రి 11 అయింది. ఒక బంగారు స్త్రీమూర్తి దగ మెరుస్తూ నా ఎదురుగా వచ్చి నిలబడింది. చాలాసేపు ఉన్నది. ఆమె అంతర్ధానం అయిపోయింది. తర్వాత బంగారు రంగు చెయ్యి పైనుంచి కిందకు వస్తుంది. దగ మెరుస్తుంది. వెంట్రుకలు కూడా బంగారం రంగులో ఉన్నాయి. నేను అనుకున్నాను, ఇందాక దేవి వచ్చింది, నన్ను పరీక్షించింది, నేను నిలబడ్డాను. ఇప్పుడు చెయ్యి కేవలం చేతిని పంపుతోంది అంటే నన్ను ఆశీర్వదిస్తుంది. నాకు సిద్ధులు వస్తాయి. ఇంకా రేపటి నుంచి నేను కూడా బాబాని అయిపోవచ్చు. మనసులో అనుకుంటున్నాను, రే కోటేశ్వరరావు, రేపటి నుంచి నీ పేరు కోటేశ్వరరావు కాదు, కోటేశ్వర బాబా అని అనుకుంటున్నాను. ఆ చెయ్యి రావడం నా తల పట్టుకుంది. ఇట్లా పట్టుకుని ఒక లేపడమే వెన్నుపూసంతో సాగిపోతుంది. మెడనరాలు సాగిపోయి గుడ్లు పైకి వస్తున్నాయి, నాలుక బయటకు వచ్చింది, గొంతు తడారిపోతుంది, ప్రాణం పోతుంది. మహాయాత్ర పడుతున్నాను. ఆ మంత్రం వదిలేసి గురుదేవ అనుకుంటూ కూర్చున్నాను.
గంట తర్వాత నా ప్రాణం నాలోకి వచ్చింది. తర్వాత మర్నాడు మా గురువుగారికి వెళ్ళి చెప్పాను, గురువుగారు ఇలా జరిగిందండి. అంటే ఆ మంత్రాన్ని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ మంత్రదేవత ముందు పరీక్షిస్తుంది, నిలబడితే పర్వాలేదు, లేకపోతే రక్తం నడు విరిచి రక్తం తాగేస్తుంది అని అన్నాడు. మరి ముందుకు ఇందుకు చెప్పలేదండి అని. అంటే నువ్వు చేస్తే నీకు ఫలిస్తే నేను చేద్దామని నీకు చెప్పలేదని అన్నాడు. యేసుప్రభు నాకు తెలియదు. జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను ఎరిగిన ప్రభువు ఆ మరణం దుష్ట శక్తి చేతిలో నుండి నన్ను తప్పించాడని ఎరిగి ప్రభుని ఇప్పుడు స్తుతిస్తున్నాను. ఇలాంటివి చాలా జరిగిపోయాయి. తర్వాత ఉద్యోగానికి కూడా కొంత నా జీవితంలో కొన్ని కలవరాలు వచ్చి ఆఫీసుకు కూడా సెలవు పెట్టకుండా అక్కడక్కడ తిరిగాను. ఆ నేపథ్యంలో భువనేశ్వర్ వెళ్ళా మా అత్తవారింటికి. అక్కడ ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది. ఆ కళలో 2 చేతులు చాచి మేకులు కొట్టి సిలువుకి వేలాడుతున్నాడు ఒక ఆయన. 2 చేతుల్లో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం, కాలికి మేకు, తర్వాత శరీరం అంతా రక్తసిక్తంగా ఉంది. ఒక అంగవస్త్రం మాత్రం ఆయన కట్టుకున్నాడు. ఆయన ముఖమంతా అసహ్యంగా ఉంది. తెల్లని విస్పారితమైన నేత్రాలు, గొప్పల వంటి కనులతో నా వైపు చూస్తున్నాడు. ప్రేమతో చూస్తున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. మా అమ్మగారు అక్కయ్య, మా పెద్దమ్మ గారు అంతకుముందే చాలా కాలం క్రితం ప్రభువుని ఎరిగారు. ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె పక్కన పూరిలో ఆమె దగ్గరికి వెళ్ళాను. అమ్మ ఎవరో ఇట్లా కనబడ్డారు, ఎవరంటే యేసుప్రభురా అంది. నాకు తెలుసు, నేను చూస్తున్న యేసుప్రభు ఫోటోలన్నింటిలో చాలా అందంగా ఉన్నాడు, నేను చూసి నేను చాలా అసహ్యంగా ఉన్నాడంటే ఆయన సిలువలో స్వరూపము సొగసు లేనివాడుగా చేయబడ్డాడని రాయబడి ఉంది, ఆయన నీకు కనబడ్డాడు రా అంది. సర్లే అనుకున్నాను. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ అదే కళ వచ్చింది. మళ్ళీ మా పెద్దమ్మతో చెప్పాను. ఈసారి ఆ మంది యేసుప్రభు నేను పిలుస్తున్నాడు రా అంది. నేను పిలిచాడు చాలదా, మతం మార్చుకుని మా పరువంతా తీసేసావు, ఇప్పుడు నన్ను కూడా పిలవాలా అని అన్నాను. యేసుప్రభు నిజమైన దేవుడు రా, ఆయన పట్టుకుంటే ఏం చేస్తావు అంది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని, ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు, నేను మాత్రం యేసుప్రభుకి దొరకనని చెప్పాను. ఇక ఉద్యోగం ఎట్లా చేయట్లేదు కదా, అందుకని ఏం చేశానంటే వాళ్ళ ఇంట్లోనే మకం పెట్టి ఒక పెద్ద టేబుల్ వీధి గుమ్మంలో వేసుకుని అరుగు మీద అక్కడ జాతకాలు చెప్తానని చెప్పి పెట్టుకుని కూర్చున్నాను. ముఖానికి 3 బొట్లు, ఈ 8 వేళ్లకి 8 జాతిరాలు ఉంగరాలు, మెడలోనేమో రుద్రాక్షమాల, తులసిమాల, స్ఫటికమాల, తర్వాత జంధ్యం, తర్వాత విభూతి రేఖలు, వీటన్నిటితో అక్కడ కూర్చుని జాతకాలు చెప్పేవాడిని. ఈ మంత్రాలు వాసనలతో జాతకాలు చెప్పేవాడు. అక్కడ జాలరు వాళ్ళు చాలా మంది ఉంటారు పూరిలో. ఒకసారి ఒక యవనస్తుడు వచ్చాడు. అమ్మగారు అనుకుంటూ వచ్చాడు పొద్దున్నే. ఏం కావాలి రా అంది. నేను అడిగా ఏం కావాలి, స్నానానికి పోయింది మా పెద్దమ్మ. ప్రార్థన కావాలి సార్ అన్నాడు. దేనికి ప్రార్థన అంటే వేటకెళ్తున్నాం సముద్రం మీదకి చేపల కోసం, నీకేం కావాలంటే కోనం చేప కావాలి సార్ అన్నాడు. ఇలా రా అని చెప్పి చిటికేసి ఒక వాసన మీద చూపించి వచ్చిందా అంటే వచ్చింది అన్నాడు. అంటే కోనం చేప పడుతుంది బో అన్న. నిజంగా అన్నాడు. మరొక వాసన చూపించాను. వచ్చిందంటే 2 కోనం చేపలు పడతాయి బో అన్న. నిజంగా సార్ అన్నాడు. నిజంగా. మరి ప్రార్థన అంటే అక్కర్లేదులే, ఆమె చాలా ఎక్కడో ఉంది, రాదు ఇప్పుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చాడు, ఇన్ని చేపలు పట్టుకొచ్చాడు. ఏమైందనంటే కోనం చేపలు పడ్డాయి సార్ అని అన్నాడు. ఇన్ని పడ్డాను. 2 చేపలు పడ్డాయి సార్ అన్నాడు. కోనం చేపలు ఆయన వల్ల పడ్డాయి, ఆయన నా వల్ల పడ్డాడు. ఇంక అక్కడి నుంచి అమ్మగారు ప్రార్థన అంటే మానేశాడు. అయ్యగారు మంత్రం వేయండి సార్ అనుకుంటూ వచ్చేవాడు. ఆయన చర్చికి వెళ్ళేవాడు. ఇక వాడికి ఏం చెప్పాడు, అరే అంతా యేసుప్రభు అప్పు తెచ్చుకున్న దేవుడు, అసలు దేవుడు కాదు, మనకి ఇంతమంది దేవుళ్ళు దేవతలు అందరూ ఉన్నారు, మనదే నిజం, అదంతా అబద్ధం అని. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈ గిదియోన్ వాళ్ళ బైబిల్ న్యూ టెస్టమెంట్ చదివాను. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే, అక్క అంటే కజిన్. అందులో 2 వాక్యాలు గుర్తుండిపోయాయి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఈ 2 వాక్యాలు గుర్తుండిపోయాయి. కానీ ఎప్పుడు యేసుప్రభువుని నమ్మలేదు. ఎవరైనా ఈ వాక్యానికి అర్థం ఎవరైనా సువార్త చెప్తా ఉంటే నా ఎదురుగా వచ్చినా, నా ఎదురుపడినా ఈ 2 వాక్యాలకు అర్థం అడిగేవాడిని. వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళని బాగా తిట్టి పంపించేవాడిని. దేవుడు అంటే ఈ దేశంలో దేవుడు అంటే మేము చెప్పాలి, కానీ మాకెవడు దేవుడి గురించి చెప్పక్కర్లేదు. ఇది నా ఉద్దేశం. కనుక యేసుప్రభు నమ్మలేదు. మా తమ్ముడు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి బైబిల్ తెచ్చాడు. ఆ బైబిల్ తీసుకెళ్ళి బావిలో విసిరేసాను. మళ్ళీ మరో బైబిల్ తెచ్చాడు, తీసుకుపోయి అటక మీద విసిరేసాను. ఇక యేసుప్రభు అంటే చాలా ద్వేషం నాకు. ఈ రోజుల్లో వీళ్ళు ఏవేవో చెప్తున్నారు. నేను 1980లో చెప్పేవాడిని, ఈ దేశం హిందూ దేశం, ఇక్కడ హిందువులే ఉండాలి, క్రైస్తవులు ముస్లింలు తెరమేయాలి అనేవాడిని. ఆ రోజుల్లో నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళు పరిచయం కాలేదు, కానీ లేకపోతే పట్టుకుపోయేవారు. కనుక అంత ద్వేషం ఉండేది నాకు. కనుక ప్రభు నమ్మలేదు. ఇక సంఘాన్ని పాడు చేయటం ప్రారంభించాను. యేసుప్రభు నిజమైన దేవుడు కాదు, మన దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు అని చెప్పి
మా పెద్దమ్మ వెళ్ళే సంఘానికి వచ్చాడు కదా యవనస్తుడు, ఆయనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ని అందరూ కూడా పిలిపించి వాళ్ళకేమో ఏవో చెప్పి ఈ మంత్రాలు అవి వేసి వాసన చూపించి వాళ్ళ గుళ్ళు గోపురాలకు తిప్పి వాళ్ళ ప్రసాదాలు నైవేద్యాలు తినిపించి వాళ్ళ మళ్ళీ చర్చిలో నుంచి బయటకు తెచ్చేసి మా పెద్దమ్మ అన్నది ఒకరోజు, ఒరే మేము ఎంత ప్రయాసపడి కన్నీటి ప్రార్థనలతో కొన్ని ఆత్మలు సంపాదించుకుంటుంటే నువ్వు సింపుల్గా చిటికలేసి మాయమంత్రాలు చేసి వాళ్ళందరినీ పాడు చేస్తున్నావురా, సౌలు సంఘాన్ని పాడు చేస్తున్నట్టు నువ్వు పాడు చేస్తున్నావు సంఘాన్ని, యేసుప్రభు చూస్తూ ఊరుకోడురా అంది. సౌలు ఎవరో సంఘం ఏంటో నాకు తెలిస్తే కదా. నేను ఎంత నీచంగా మాట్లాడానంటే ఏం చేస్తాడు మీ యేసుప్రభు? మా ఆంజనేయుడు తోకతో కొడితే మీ యేసుప్రభు సముద్రంలో పడతాడు, గదతో కూడా కొట్టక్కర్లేదు, అంత పవర్ఫుల్ తెలుసా మా ఆంజనేయుడు అని చెప్పి అన్నారు. అంత దుర్మార్గుండి. ఆమె కళ్ళని నీళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయింది ఇంట్లోకి. ఇట్లా జరిగిపోయింది. తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఒక కాటేజ్ మీటింగ్ పెట్టారు. పెట్టినప్పుడు ఒరే నువ్వు కూడా కూర్చోవాలంది. సరే కూర్చుంటాను. రాత్రి అనమాట. వాళ్ళు మీటింగ్ స్టార్ట్ చేశారు. నేను ఆ గదిలో అలాంటి మూలను కూర్చున్నాను. మూలను మఠం వేసుకుని కూర్చున్నాను. వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేశారు, నేను జపం స్టార్ట్ చేశాను. నేను మనసులో జపం చేసుకుంటాను, బయటికి ఏం డిస్టర్బ్ చేయలేదు. ఓం గం గురువే నమః, ఓం గం గురువే నమః అని నేను జపం చేసుకుంటాను. నా జపం ధ్యానంలో ఉండగా ఒక దర్శనం చూశాను. ఒక కొండ కింద బండరాయి కిర్రని తలుపు తెరుచుకున్నట్టు తెరుచుకుని దానిలో నుండి 2 చేతులు చాస్తూ ఒక తెల్లని ఆకారం, నిలువెత్తు ఆకారం గాలిలో నడుచుకుంటూ వచ్చాడు నా వైపు. వచ్చి ఆ కుడి చేత్తో నా తలను తాకాడు. ఎంత తన్మయత్వం, ఎంత నెమ్మదంటే, ఆనందం అంటే చెప్పలేను. ఆ తన్మయత్వంలో సబ్కాన్షియస్ స్టేజ్ అంటారు దాన్ని, అటువంటి చేతన అవస్థ అంటారు. ఆ తన్మయత్వంలో సుమారు 40 నిమిషాలు అట్లే ఉన్నాను. లాస్ట్కి వాళ్ళు మళ్ళీ పాట పాడుతూ డ్రమ్స్ ఏవో ప్లే చేస్తే మెలకువలోకి వచ్చాను. మర్నాడు మా పెద్దమ్మకి చెప్పాను, నిన్న ఇట్లా జరిగిందని. పునరుత్థానుడైన యేసుప్రభు వారు నిన్ను దర్శించాడురా, నువ్వు ధన్యుడివి, యేసుప్రభు నిన్ను పట్టుకుంటాడు, తన పని కోసం వాడుకుంటాడు అందు వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న అవధూత వచ్చి నన్ను తాకాడని నేను అనుకుంటుంటే మళ్ళీ యేసుప్రభు అంటుంది ఏంటి ఏమే అని చెప్పి సణుక్కున్నాను. కానీ అప్పుడు కూడా నేను దాన్ని అంగీకరించలేదు. ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ నా ఉద్యోగానికి అప్లై చేశాను. పోస్టింగ్కి అప్లై చేస్తే నన్ను మళ్ళీ విశాఖ జిల్లా నర్సీపట్నం ట్రాన్స్ఫర్ చేశారు. ఇక అక్కడ పోయి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ నుంచి మా ఆఫీసర్ గారు ఒక ఆయన వచ్చాడు. ఇద్దరం కలిసి ఒక రూమ్లో దిగాం. ఒక మేడ మీద గది, ఒక సింగిల్ రూమ్. మాతో పాటు ఉండటానికి ఒక దయ్యం వచ్చింది. అది నాతో పాటు నా పక్కన ఉండేది, నా పక్కన కూర్చునేది, నా పక్కన పడుకునేది, ఒక కాలు చేయి కూడా నా మీద వేసుకుని పడుకునేది. ఒకసారి మా ఆఫీసర్ గారిని అడిగాను, సార్ రూమ్ లేదో ఉన్నట్టుంది సార్. ఆయన వెంటనే మంచం మించి లేచి దిగ్గను కూర్చున్నాడు. మెల్లుగా అంటావు ఏంటయ్యా బాబు, నువ్వు లేనప్పుడు నా గుండెల మీద కూర్చుని నా పీకలు నొక్కేస్తోంది, ప్రాణాపాయం వస్తుంది నాకు అని చెప్పి అన్నాడు. ఒకరోజు అన్నాడు, అయ్యా దాన్ని పంపించేవయ్యా అంటే సరే పొమ్మని దాన్ని గద్దించాను. అది ఎట్లనో పోయింది. మర్నాడు ఏమైందంటే ఉదయాన్నే నేను వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి పైనుంచి మెట్లు దిగుతున్నాను. చివరి కింద మెట్టు మీదకి వచ్చేసరికి తెల్లని చెయ్యి ఇలా ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నట్టుగా ఉంది. ఆ చెయ్యి వచ్చి నన్ను ఇంట్లో పట్టుకుంది. నా జబ్బు పట్టుకుంది. ఇది ఫిజికల్ చెయ్యి కనిపిస్తుంది, మనిషి కనబడట్లేదు, చెయ్యి కనిపిస్తుంది. నా జబ్బు పట్టుకున్నది. ఆ చెయ్యి ఇట్లా లాగే కానీ నేను గోడ మీద నేను పడబోయి ఆ గోడ పట్టుకున్నా, పెట్టుకోడ. ఈ లోపల ఒక పచ్చి కొబ్బరి బొండం వచ్చి నా కాలు పక్కన పడి ఎగిరి నా కాలు మీద పడింది. కాలు ఇంత వాచిపోయింది. ఒకవేళ ఈ చెయ్యి లాగకపోయి ఉంటే ఈ బొండం నా నెత్తిన పడేది. ఇక ఆ రోజే కపాలమోక్షం. కాబట్టి తర్వాత మా గురువుగారికి ఫోన్ చేశాను. గురువుగారు ఏంటి ఇలా జరిగిందన్నాను. ఏం చెప్పలేదు. ఓ చెయ్యి ఏదో పట్టుకుని ఇట్లా లాగిందండి, కొబ్బరి బొండం వచ్చి పక్కన పడింది, ఏంటి ఇదంతా అంటే ఆయన అన్నాడు, రాత్రి పొమ్మన్నావు కదయ్యా నీ ఫ్రెండ్ ఎత్తేసింది నేను ఎత్తి మీద అని అన్నాడు. ఆయనకి నేనేం చెప్పలేదు. అంటే అలాగా మరి చెయ్యి ఎవరిదండి అని అన్నారు. నీ గురువుదిలే అనేసాడు. అంటే సగం నిజము సగం అబద్ధం. సాతాను చేసేదంతా ఇదే. వాడు సగం నిజం చెప్తాడు, సగం అబద్ధం చెప్తాడు. చిలక ప్రశ్నలైనా అంతే, జ్యోతిష్యమైనా అంతే, జాతకాలైనా అంతే, ముహూర్తాలైనా అంతే, అన్నీ అంతే. సగం నిజం సగం అబద్ధం. అయితే నన్ను వెన్నంటి ఉన్న నా దేవుని కరుణాహస్తం ఆ దినం ఆ మరణం నుంచి నన్ను తప్పించిందని ఎరిగి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఇట్లా ఎన్నో జరిగాయి, చెప్పడానికి సమయం చాలు. జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు తిరిగి జన్మించక తప్పదు. ఇది నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నటువంటి శ్లోకం గీతలో. ఇప్పుడు నేను పుట్టాను, మరల చనిపోతాను, మరల ఏ జన్మ ఎత్తుతాను అని అంటే కార్తీక పురాణం చదివించేది మా అమ్మ ప్రతి సంవత్సరం. అందులో కథ ఉంది. ఈ బ్రాహ్మణుడు గత జన్మలో పాపం చేసి ఈ జన్మలో కుక్కగా పుట్టెను అని. అంటే పాపం చేసిన బ్రాహ్మణుడు కుక్కగా పుడతాడు. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు కూడా ఎంతో కొంత పాపం చేస్తున్నాడు కాబట్టి ఇమీడియట్గా నెక్స్ట్ జన్మ ఏం జన్మ? కుక్క జన్మ. ఈ కుక్క జన్మ ఎట్లా తప్పించుకోవాలి? అది అసహ్యమైన జన్మ,
ఎట్లా తప్పించుకోవాలి? సరే, కుక్క జన్మ తప్పించుకుంటే పంది, పిల్లి, నక్క, ఇంకా ఏదో ఒకటి. కాబట్టి ఈ జన్మలు ఎవడు ఎత్తుతాడు? ఈ మానవ జన్మ ఎత్తాం, శ్రేష్టమైన జన్మ, ఈ జన్మ ఇంతకు చాలు, మళ్ళీ జన్మలు వద్దు అని అనుకునేవాడు. జన్మరాహిత్యం, మోక్షం పొందవాలంటే నాకు ఎక్కడ మార్గం దొరకలేదు. రోడ్డు మీదకి వస్తే మార్గం దొరకలేదు. ఆఖరికి ఒక శ్లోకం నాకు మార్గం చూపించి, సత్యమేవేశ్వర లోకాన్ సత్యధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యం నాస్తి పరంపదం. ఇది ఆర్యోక్తి. సత్యమే ఈశ్వరుడు అంటే భగవంతుడు, సత్యం వలన సమస్తం ఉన్నది, సత్యమే లోకంలో ధర్మం ప్రతిష్ఠిస్తుంది, సత్యం నాస్తి పరంపదం, సత్యం ద్వారా తప్ప పరమపదం మోక్షం చేరలేవు. కాబట్టి ఈ సత్యం ఏమిటి అని అన్వేషణ ప్రారంభించారు. నేను చేస్తున్న ఈ పూజలు, ఈ ఏవైతే జపాలు చేస్తున్నానో ఇందులో ఉన్నదంతా ఈ దేవతలంతా అసత్యం అని అర్థమైంది. ఇక సత్యం ఎవరంటే రోడ్డు మీదకి వస్తే ఒక వాక్యం కనిపించింది ఆ జూ పార్క్ గోడల దగ్గర, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు యేసు అని ఉండేది. చిన్నప్పుడు మా అమ్మగారిని అడిగాను, అమ్మ బైబిల్లో ఏముంది అని. మా అమ్మ చెప్పింది, బైబిల్లో పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం 2 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం సత్యము, కొత్త నిబంధన గ్రంథం అంతా అసత్యం, వాళ్ళు రాసుకున్నారు, జరగలేదు అని చెప్పి. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏం చెప్తే అది నిజం, నాకు అది వేదం. అందుకని నేనేమనుకున్నానంటే అది కూడా జరగలేదు. కాబట్టి ఏసే జరగలేదు, అసలు అసత్యం. వారు ఓదార్చబడుదరన్న మాట ఆమెను పట్టుకుంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ చెప్పిందిట, నిజమైన దేవుడు అబద్ధమైన దేవుడు ఇద్దరు ఉన్నారు, నేను నిజమైన దేవుడిని కొలుస్తున్నానని చెప్పిందిట. కాబట్టి నేను నిజమైన దేవుడిని కొలుస్తానని అప్పుడే తీర్మానం తీసుకుంది. తన 10 ఏటో 12 ఏటో. అప్పటి నుంచి 10 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో చాలా శ్రమలు అనుభవించింది. ఆమెను కొట్టారు, వాళ్ళ నాన్న కొట్టేవాడు, రకరకాలుగా బాధలు పెట్టారు. బాధపడింది. ఎవరి కోసం? ప్రభు కోసం. బైబిల్ పట్టుకుని తిరిగేది, చర్చికి వెళ్ళి వచ్చేది, తాపులు తినేది, బైబిల్ పట్టుకునేది, తాపులు తినేది, అన్నీ చేసేది. పెళ్లి చేసుకున్నది. పెళ్ళి అయిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత అనుకుందిట, మా బావ మంచోడు, నేనంటే ఇష్టపడతాడు, చర్చికి తీసుకెళ్తాడులే అనుకుందిట. మా ఇంట్లో గడుగు పెడుతున్నప్పుడు ఎక్కడో ఏదో పాటలో ఏవో వినిపిస్తుంటే మా అమ్మ తిట్టడం స్టార్ట్ చేసింది వాళ్ళని. అది ఇక్కడ కూడా లాభం లేదు అనుకుంది. 10 సంవత్సరాలు ఆమె బాత్రూంలో ప్రార్థన చేసుకునేది. ఆమె బాత్రూంలో నా భావన మార్చు, నా భావన మార్చు, ఇదే ప్రార్థన. 10 సంవత్సరాలు ఆమె రహస్యంగా చేసిన ప్రార్థనకు ఆ దినం దేవుడు జవాబు ఇచ్చాడు. అదే ఆమె సంతోషం అనమాట. మళ్ళీ నేను ఎక్కడ మారిపోతానోనని అందుకని ఏమందంటే, నేను కూడా యేసుప్రభుని కొలుస్తాను వెంటనే వచ్చింది. అది ఆమె ప్రార్థన ఫలితం. నేను ప్రభు దగ్గరికి రావటం కనుక అలాగన ఇద్దరం ప్రార్థన చేసుకున్న తర్వాత నేను మళ్ళీ చర్చికి వెళ్తానని అడిగాను. మా రాజ్కుమార్ని అడిగాను, ఆయన లూథరన్. అప్పటికి నాకేం తెలియదు. మీ చర్చికి వస్తానంటే మా చర్చికి రావద్దన్నాడు. అక్కడ 32 చర్చిలు ఉన్నాయి నర్సీపట్నంలో. మరి ఏ చర్చికి వెళ్ళాలంటే ఏ చర్చికి వెళ్ళొద్దు అంటాను. మరి ఎట్లానయ్యా అంటే, ప్రార్థన చేసుకోండి ప్రభు నడిపిస్తాడు అన్నాడు. ఎవరికి చెప్పొద్దండి, అసలు మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, ఏ క్రిస్టియన్కి చెప్పొద్దు, ప్రార్థన చేసుకోండి ప్రభు నడిపిస్తాడని. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఓ దంపతులు మాకు పరిచయం అయ్యారు. సహోదరుడు సాల్మన్ రాజు, వరప్రసాదం అని వారు పరిచయం అయ్యి, వారి ద్వారా ఈ సహవాసంలో, బక్సింగ్ సహవాసంలో హెర్మోన్ ప్రార్థనా మందిరం ఉంది అక్కడ నర్సీపట్నంలో, అక్కడికి నడిపించబడ్డాం. 1999 ఫిబ్రవరి నెల 7వ తారీఖు ఆదివారం నాడు నేను నా భార్య మొట్టమొదటిసారి మందిరానికి చర్చికి వెళ్ళాం. వాడు వెళ్ళేసరికి వాళ్ళు పాడుతున్న పాట ఏంటంటే, హానికరుడ హింసకుడను దేవదూషకుడను అవిశ్వాసమైన నన్ను ఆదరించినావుగా ఎంత జాలి యేసువా అని పాడుతున్నారు. అదే చరణం పాడుతున్నారు. నేను అనుకున్నాను, అరే ఇంకా రాని రేదు నేను లోపలికి నా గురించి పాడేస్తున్నారు వీళ్ళు, నా గురించి ఎట్లా చెప్పేస్తున్నారు వీళ్ళు అని మనసులో అనుకున్నాను. ఇక లోపలికి పోయాను, కూర్చున్నాను. గొప్ప నెమ్మది, సంతోషం ఉంది. ఆరాధించమంటే నాకు ఆరాధన అంటే ఏం తెలియదు, కానీ బలలో పాల్పంపులు పొందడానికి వాళ్ళు చేయెత్తమంటే నేను కూడా చేయెత్తేసాను. చేయెత్తేస్తే ఆ బ్రదర్ అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వాళ్ళు, నిశ్చయిత ఉన్న వాళ్ళే ఈ బలలో పాల్పంపులు పొందాలంటే. నా భార్య వెనక్కి తిరిగి చూస్తోంది. అంటే ఆమె కొద్దిగా అవగాహన ఉంది. రొట్టె నాతో పాటు ఆమె తినేసి, నేను ఇటు తిన్నానని ఆమె తినేసి, రసం దగ్గరకు వచ్చేసరి ఆమె కొద్దిగా అవగాహన ఉంది. ఇది క్రీస్తు రక్తం అంటున్నారు, అది ఎందుకైనా మంచిది. నా వైపు చూసింది, నేను తీసుకున్న తాగేస్తాను, అదొకటే ఉద్దేశం. ఇక యేసు ప్రభు తప్ప దేవుడు లేడు, పాపక్షమాపణ అది నాకు ఇంకా తెలియలే. అయిపోయింది. 1999 ఫిబ్రవరి 16వ తారీఖు రాత్రి ప్రభు తన వాక్యం ద్వారా నాతో స్పష్టంగా మాట్లాడాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం, ఒకడు క్రొత్తగా జన్మించదేనే కానీ దేవుని రాజ్యం చూడడని నీతో నిశ్చయంగా చెప్తున్నా. అలాగనే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నా అన్న మాటలతో నా చిరకాల వాంఛ నెరవేరింది. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు పాపివి గనక నీకు మనశ్శాంతి లేదు. నీ పాపముల కోసం నేను చనిపోయాను, సమాధి చేయబడ్డా, తిరిగి లేచా. ఇప్పుడు నీ పాపములు ఒప్పుకుంటే నేను నిన్ను క్షమిస్తా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అన్న వాక్యం నమ్మాను. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును వాక్యం నమ్మా. అక్కడే మోకరిల్లి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుకున్న పాపాలన్నీ ఒప్పుకున్నా,
నా పాపములు ఒప్పుకొనుట పూర్తిగాక మునిపే ప్రియ ప్రభు నా పాపాలు క్షమించాడు, తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. గొప్ప వెలుగు నా హృదయంలో ప్రవేశించి నా హృదయమంతా వెలుగుమయం చేసి గొప్ప సంతోషం నా సొంతమైంది. ఇంటికి వెళ్తుంటే నా భార్యతో చెప్పాను, అది రాత్రి మీటింగ్ కదా, ఇంటికి వెళ్తున్న నా భార్యతో చెప్పాను, నా పాపాలు ప్రభు క్షమించాడు, చనిపోతే పరలోకానికి వెళ్తాను, నువ్వు నీ సంగతి ఏంటి అన్నాను. ఇంటికి పదా అంది. సరే అని ఇంటికి వచ్చాం. వడ్డిస్తోంది భోజనం. నువ్వు చెయ్యవా అన్నాను. నువ్వు చెయ్యి అంది. ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, పెళ్ళి 10 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు అలా మాట్లాడలేదు. నువ్వు చెయ్యి అంటే ఏంటి ఇట్లాగంటాను కదా, నువ్వు చెయ్యవా, నేను చేయమన్నాను కదా అంటోంది. సరేలే. భోజనం అయిపోయింది, ఆమె చేయలేదు. నాకు నిద్ర వస్తున్నది, పడుకుంటాను. పడుకుంటే పడుకో అంది. నాకు అర్థం కానిది ఏంటంటే, ప్రభు నా పాపాలు క్షమిస్తే ఏమికి వచ్చిన బాధ ఏంటి, అది నాకు అర్థం కాదు. సరే నేను పడుకున్నాను, ఎందుకంటే నా సంతోషం అధికంగా ఉంది, నా భారం అంతా తొలగిపోయింది, నాకు గొప్ప నెమ్మది ఉంది, ఇక ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు అని గొప్ప సంతోషం. మా తాతగారు మా నాన్నగారికి తెలియకుండానే చనిపోయారు, ఆయన బాల్యంలోనే. మా నాన్నగారు 45 ఏళ్ళకి చనిపోయారు. మా ఇంట్లో అందరికీ 40-45 ఏళ్ల మధ్య గండం, ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెరిడిటరీ. కాబట్టి నేను ఇప్పుడు అనుకున్నాను 45 ఏళ్ళకల్లా నేను కూడా బకెట్ రెడీగా పెట్టుకుని ఉండాలి దీనికి తనేయడానికి. కాబట్టి ఎప్పుడు చచ్చిపోతానో, నరకం ఎప్పుడు వస్తుందో భయం ఉండేది. ఇప్పుడు నా పాపాలు క్షమించబడ్డాయి, చచ్చిపోయినా పర్వాలేదు, సంతోషంగా నిద్రపోయాను. నేను తెల్లవారుజాము 4 గంటలకు లేపింది, బావా లే అంది. ఏంటన్నా, ఇప్పుడు ఇందుకు టైం ఎంత అయిందంటే 4 అయింది, మరి ఎందుకు లేపుతున్నావు అంటే, ఒక మాట చెప్తాను వినేసి పడుకు. ఏంటంటే, ఈ రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నా పాపాలు క్షమించాడు. ఇదిగో నేను 3వసారి మీ వద్దకు వచ్చుతున్నాను, నేను వచ్చినప్పుడు మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుకుంటున్నానని ప్రభు నాతో ఈ రాత్రి మాట్లాడాడు. ఆమెకు తెలుగు రాదు, ఒరియాలోనే చదువుకుంది, ఒరిస్సాలో పుట్టింది, నేను ఒరిస్సాలో పుట్టాను, ఆ ఒరిస్సాలో పుట్టింది, ఒరియాలోనే చదువుకుంది, తెలుగు రాదు, కొద్ది కూడబలుక్కుంటుంది. దేవుడు ఆ రాత్రి ఆ వాక్యం ఆమె తీసుకునేంత వరకు సహాయం చేసేట. 2 కొరింథీ 12వ అధ్యాయం 14వ వచనం, 2 కొరింథీ 12వ అధ్యాయం 14వ వచనం ఇండెక్స్ చూడు. అట్లా ఒక మనిషి పక్కన కూర్చుని చెప్పినట్లుగా మొత్తానికి ఆ వాక్యం చదువుకునేలాగా చేసి ఆమె పాపాలు క్షమించు. కనుక ఇదిగో నేను 3వసారి మీ వద్దకు వచ్చున్నాను. చిన్నప్పుడే బాప్తిసం తీసుకుందాం అనుకుందట, పాస్టర్ ఇవ్వలేదు, వాళ్ళు నాన్న ఒప్పుకోలేదు. తర్వాత పెద్దవాళ్ళు మేమిద్దరం పూరిలో ఉన్నప్పుడు అంది, బాప్తిసం తీసుకుందామా అంది. నేను ఏం తిట్టానో కానీ మహాభయంకరంగా తిట్టాను, ఊరుకుంది. అది 2 సార్లు. అప్పుడు నాకు సత్యం తెలియదు, అయినా క్రైస్తవురాలుగా జీవించాలనుకున్నాను. ఇప్పుడైతే నాకు సత్యం తెలిసింది, నా పాపం ఒప్పుకున్నాను, ప్రభు నా పాపాలు క్షమించాడు. ఇక చనిపోతే నీకంటే ముందు నేను పరలోకంలో ఉంటాను, పడుకో అని చెప్పింది. ఎంత దయగలిగిన దేవుడు. 20 సంవత్సరాలు నేను యేసు ప్రభును కాదని తృణీకరించాను. నా 15వ ఏట వాక్యం నా దగ్గరకు వచ్చింది, చదివాను, కంఠస్థమైంది, కానీ నేను అంగీకరించాను. 20 సంవత్సరాలు ప్రభుని హింసించాను, ఆయన ప్రజలను హింసించాను, దూషించాను, ఆయన పనిని పాడు చేశారు, ఎన్ని చేశాను. ప్రభు దయగలిగిన వాడు. 20 సంవత్సరాలు నా భార్య ప్రభు కోసం శ్రమ అనుభవించి, ప్రభు దయగలవాడు. నన్ను నా భార్యను ఒకే రోజు రాత్రి మారు మనస్సు పొందిన తన బిడ్డలుగా అంగీకరించాడు, క్రొత్తగా జన్మించిన వారిగా అంగీకరించాడు. ఉదయం లేచి ఇద్దరం కలిసి స్తుతించాం ప్రభువును. అలాగన మా క్రైస్తవ జీవితం ప్రారంభమై, తర్వాత మా పెద్ద చెల్లెలు ప్రభుని అంగీకరించి, తర్వాత మా చిన్న చెల్లెలు ప్రభుని అంగీకరించి, బాప్తిస్మాలు ఇచ్చినప్పుడు నాకు అబ్రహాం అని పేరు పెట్టారు, నా భార్యకి శారా అని పేరు పెట్టారు. మా చెల్లి పేరు నాగేశ్వరి, ఈమెకి మెర్సీ అని పెడితే బాగుండని అనుకున్నాను. అనుకుంటే మరి ఏ పేరు పెడతారు అంటే తెలియదు, ఇంకా డిసైడ్ చేయలేదు. మరి నేను అడగొచ్చా? అడగకూడదు అని అన్నారు. మీరు చెప్తే పెట్టే పేరు కాదు, ప్రార్థన చేసి మేము పెడతామని అన్నారు. సరే అయితే పెట్టండి అని ఊరుకు. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడు చెప్పారు, పాత పేరు నాగేశ్వరి, మార్చబడిన పేరు మెర్సీ అని అన్నారు. అప్పుడు అనుకో, ఓహో ఈ దేవుడికి మనం ఏం చెప్పుకోకర్లేదు, ఇంకా ఈయన ఎదురుగా కూర్చోవటం, బాసిం బట్టలు పట్టడం అన్నీ అక్కర్లేదు, మనసులో అనుకుంటే ఇక్కడ అయిపోతుంది. ఈ దేవుడు చాలా బాగున్నాడే, అద్భుతంగా ఉన్నాడు అని అనుకున్నాం. అలాగన మా క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. తర్వాత మా చిన్న చెల్లెలు మారు మనసు పొందింది. అలాగన తర్వాత మా పిల్లలిద్దరు మారు మనసు పొందారు. ప్రభువు తర్వాత నన్ను సేవకు పిలిస్తే ప్రభు సేవకని 2 సంవత్సరాలు ప్రభు సేవకు రాకుండా నేను అభ్యంతరపడ్డాను. ఎందుకంటే 2 చెల్లెళ్ళు ఉన్నారు, పెళ్లికి చేయాలా, అందులో ఒక చెల్లి పెళ్లి చేసాం, ఇంకా చెల్లి పెళ్లికి ఉంది, ఇంకా నా పిల్లలు ఉన్నారు. ఇప్పుడిప్పుడే కాస్త నెమ్మదిగా ఉన్నాం, చాలా కష్టాలు అనుభవించాం. ఇంత ఉద్యోగం వదిలేస్తే మళ్ళీ ఎట్లా పెరగాలి, ఎట్లా జీవించాలి, వీటన్నిటితో నేను ఉన్నప్పుడు ప్రభు నన్ను సంధించాడు. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్, దానిలోంచి మళ్ళీ రికవర్ అయ్యాను. హైపర్ టెన్షన్ స్ట్రోక్ వచ్చింది. ఇటు బతకడు అన్న డాక్టర్ అన్నాడు, ఇటు బతకడు, చచ్చిపోతాడు పొద్దునగా అన్నాడు. బతికాను. ఇవన్నీ వస్తున్నాయి. ప్రభుని అడిగాను, ఇవి చెప్పడానికి సమయం చాలు. ప్రభుని అడిగాను, ప్రభువా నీ దగ్గరకు వస్తే మనశ్శాంతి ఇస్తానన్నా, ఉన్న శాంతి పోతున్నదయ్యా అని అంటే ప్రభు అన్నాడు, లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం చూడు అని చెప్పాడు. అంటే చూశాను, ఏముంది అక్కడ, తన యజమానుని చిత్తం ఎరిగి అలాగ చేయని దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ప్రభా మరి నీ చిత్తం ఏమిటంటే
నా సేవ చేయటమే నా చిత్తం అని. అప్పుడు ప్రభు ఇంకా చాలా సూచనల ద్వారా, వాక్యం ద్వారా, అన్నిటి ద్వారా నన్ను బలపరిస్తే 2001 సంవత్సరం నవంబర్ నెల 15వ తారీఖున నా ఉద్యోగానికి నేను నా రాజీనామా చేసి 16వ తారీఖు 15వ తారీఖు రాజీనామా చేసి ప్రభు సేవకు రావడానికి ప్రభు కృపనిచ్చారు. ఈ 22 సంవత్సరాలుగా ప్రభు ఎంతో కాపాడుతూ భద్రపరుస్తున్నాడు. ఇందాక చెప్పాను, హార్ట్ అటాక్ మాకు హెరిడిటరీ. మా నాన్నగారు ఒక్కసారి వచ్చింది, ఎట్లా బతికారు, రెండోసారి చనిపోయారు. తెలియదు అది హార్ట్ అటాక్ అని కూడా తెలియదు. నాకు 3 సార్లు వచ్చింది హార్ట్ అటాక్. ఇప్పుడు నా హార్ట్ ఫుల్లీ హెల్తీగా ఉంది. ప్రతి నవంబర్లో పోతున్నా చెకప్ చేయించడానికి. 3 ఇయర్స్ బట్ ఒకే మాట చెప్తున్నారు. ముగ్గురు వేరు డాక్టర్లు, ముగ్గురు ఒకే మాట చెప్తున్నారు, ఏంటంటే యు ఆర్ హ్యావింగ్ హెల్తీ హార్ట్ అని అన్నాడు. చూసారా ఎంత ఆశ్చర్యమైంది. మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి. డాక్టర్ గారు అన్నాడు, ఆ రోజు నీ గుండె ఆగిపోయి మళ్ళీ పని చేసింది అయ్యా అన్నాడు. రెండోసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మహాభయంకరమైన పెయిన్ తట్టుకోలేకపోతున్నా. నన్ను కారులో తీసుకెళ్తుంటే చాలా సమయం పట్టింది హాస్పిటల్కి వెళ్ళి, డాక్టర్లు లేక అన్నీ జరిగి 2 గంటలు పట్టింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి. తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద బ్లడ్ క్లాట్ వచ్చింది లోపల. ఇదంతా జరుగుతున్నంతసేపు భయంకరమైన నొప్పితో బాధపడుతున్న ఒక 2 పెద్ద విశాలమైన చేతులు నా వీపు వెనకని ఇట్లా పట్టుకున్నాయి. ఆ చేతుల్లో నేను వాలిపోయి ఉన్నాను. ఈ నొప్పి బాధనంతటిని మర్చిపోగలుగుతొచ్చు. ఎప్పుడైతే ఈ క్లాట్ తగ్గిపోయిందో, కరిగిపోయింది, నొప్పి వదిలేసిందో అప్పుడు ఆ చేతులన్నీ విడిచిపెట్టి అలాగన ప్రభు భద్రపరిచాడు. 3వసారి హార్ట్ అటాక్ ఇక్కడ పల్లెటూరులో ఉన్నాం, అక్కడ సేవ చేస్తున్నాం. అక్కడ డాక్టర్ లేడు, హాస్పిటల్ లేదు. 25 కిలోమీటర్ల వరకు హాస్పిటల్ లేదు రాజమండ్రి జిల్లాలో. అలాంటి చోట రాత్రి హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరికి చెప్పుకోవటానికి మనిషి లేడు. ఇక మూలుగుతున్నాను, ఏడుపు వస్తుంది, ఏడుస్తున్నాను, మూలుగుతున్నాను. అది కూడా దానంతట అదే వస్తుంది, నా ప్రయత్నం ఏం లేదు. ఏం చేయాలో తెలియదు, ప్రార్థన కూడా చేసుకోలేదు. అట్లా చూస్తున్నాను. నా భార్య పక్కనే పడుకున్నది మంచం మీద, నా వైపు దిగాలుగా చూస్తోంది, అంటే ఇంకా బతకవా అన్నట్టుగా. ఈ లోపల పైనుంచి ఒక వేడి ప్రారంభమైంది. చిన్న పెంకుటిల్లది, ఆ సీలింగ్ దగ్గర నుంచి ఒక వేడి ప్రారంభమైంది. ఆ వేడి అలాగొచ్చి నన్ను తాకింది. ఆ వేడి తాకటమే నా నొప్పులన్నీ తగ్గిపోయి పూర్తి స్వస్థత నాకు వచ్చేసింది. మళ్ళా ఎప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇక రాలేదు. కనుక ఈ దేవుడు జీవిస్తున్న దేవుడు, సజీవమైన దేవుడు. అర్థమైందా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దినాల్లో ఉన్న దేవుడు, పౌలు గారి దినాల్లో ఉన్న దేవుడు, పేతురు దినాల్లో ఉన్న దేవుడు, భక్సింగ్ గారి దినాల్లో ఉన్న దేవుడు ఈ దినం నా దినాల్లో ఉన్నాడు, మన దినాల్లో ఉన్నాడు. అర్థం చేసుకోండి. వారి దేవుడు మనకు కూడా దేవుడే. ఏలియాకు కాకుల చేత ఆహారం పంపించిన దేవుడు మన దినాల్లో ఉన్నాడు. అంటే కాకులు ఇప్పుడు మోసుకొస్తాయా? రొట్టె ఇచ్చేవాడేవాడు, చపాతి ఇచ్చేవాడేవాడు, మాంసం ఇచ్చేవాడేవాడు అని మనకు చాలా సందేహాలు ఉంటాయి. ఎందుకంటే మనదంతా లాజిక్. మేము శ్రీకాకుళంలో సేవలో ఉన్నాం. సేవ చేస్తున్నప్పుడు ఓ రోజు ఉపవాస ప్రార్థన సిస్టర్స్కి. మా ఇంట్లో ఉపవాసం, ఏం లేదు తినడానికి. సేవలో ఇలాంటివి చాలా సామాన్యం. ఒక అక్కగారి ఇంట్లోకి వచ్చి చూసింది. చూస్తే గిన్నెలన్నీ మూతలు పెట్టి ఉన్నాయి. ఆమెకు అర్థమైంది వీళ్ళకి తిండి లేదు, పస్తు అని. బయటకు పోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ లేవగానే, ఇవాళ ఎవరు ఇళ్ళకి భోజనానికి వెళ్ళక్కర్లేదు, షారక్క మనందరికీ బిర్యానీ వండిందండి. అంటే మేము పస్తుంటే ఆమెకు సంతోషం. అంటే వాళ్ళందరూ నిజం అనుకున్నారు. అవునా అక్క అని అడిగితే ఈమె కళ్ళ నీళ్ళు వచ్చేసి. అప్పుడు చూసి అర్థం చేసుకున్నారు, ఓహో ఈమెదో ఎగతాళి చేస్తోందని. వాళ్ళందరూ తలదించుకొని అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె బిర్యానీ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మా నా భార్య లోపలికి వచ్చి చెప్పింది, బాబా చూడు ఎలాగంటున్నారు. సర్లే అనుకొని వెళ్ళిపోయింది. 1 గంట తర్వాత ఒక ఆయన వచ్చాడు. అయ్యగారు అమ్మగారు అనుకుంటూ వచ్చాడు, వందనాలు అనుకుంటూ వచ్చాడు. అంటే క్రిస్టియనే కానీ మన సావాసం కాదు. అయ్యగారు అమ్మగారు అనుకుంటూ వచ్చాడు. వాళ్ళ ఇంటి పక్కన మన వాళ్ళు ఉంటారు, వీళ్ళేమో వేరే చోటుకి ఎక్కడికి వెళ్తారు. ఏంటంటే మీరు క్షమించాలన్నాడు. ఎందుకు క్షమించడం బాగుంటే ఈ క్యారేజ్ తెచ్చాడు ఎందుకండి అన్నాడు. మరి ఎందుకు తెచ్చామనంటే అసలు అది కాదు సార్, మా ఇంటికి ఎవరో వస్తారని 2 క్యారేజీలు తెప్పించాం. అది 5 స్టార్ హోటల్ నుంచి వచ్చిన క్యారేజ్ అనమాట. 2 క్యారేజీలు తెప్పించాం. వాళ్ళు ఏమో తినేసి వచ్చారట. ఒకటేదో సర్దుకున్నాం, ఒకటి మిగిలిపోయింది, ఓపెన్ కూడా చేయలేదు. నా భార్య మీకు ఇచ్చిరమ్మని చాలా బలవంతం చేస్తే తెచ్చాను సార్, తప్పు అయితే క్షమించండి సార్ అని అన్నాడు. అసలే ఆకలితో ఉన్నాం, అందులో క్యారేజ్ వచ్చింది. అయినా సరే వెంటనే మోకాళ్ళు వేసి ఉండైతే ఉండన్నాను. పోయినా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఇది తీసుకోవచ్చా, నేను నువ్వు పంపించేది అయితే తీసుకుంటా, లేదంటే వద్దని చెప్పేసి పంపేస్తా అంటే నేనే పంపాను, తీసుకోమన్నాడు ప్రభు. సరే అని తీసుకున్నాను. తీసుకుంటే ఏముంది తెలుసా, అందులో ఇంటిల్లి పాదికి సరిపోయినంత బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ. దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? ఆమె ఎగతాళి చేద్దాం అనుకుంది, కానీ దేవుడు ఏం చేశాడు,
శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేటటువంటి వాడు మన దేవుడు. ఆనాడున్న దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. కనుక నమ్మండి. ప్రభువు నమ్మిన వాడు ఎవడు నష్టపోడు. మేమేం నష్టపోలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను వేసుకున్న సూట్ ఎంత ఉంటుందంటారు? ఎంత ఉంటుందయ్యా? 9,000. ఈయన కొంత అవగాహన. ఇంకా చెప్పండి. ఒక చోట అడిగితున్నారు 20,000 అన్నారు. పాపం నాకు తెలియదు అమ్మాయి. ఇది 9,000 కాదు, ఇంకా ఎక్కువే దాని రేట్. కానీ నేను ఎంత కొన్నాను తెలుసా? 2,400 సూట్. నమ్ముతారా? దేవుడు తన ఎదుట ఆశ్రయించిన వారి కొరకు సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నా కోసమే అక్కడ పెట్టి ఉంచాడు. పోయి ఇది ఎంత అని అడిగాను. వాడు ఎంతో చెప్పాడు. సరే బిల్లు చేయమన్నాను. బిల్లు చేస్తే 2,400 సార్ అని అన్నాడు. ఆ టైంకి అట్లా వచ్చింది. కాబట్టి దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడు, అద్భుత కార్యాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవుడు ఈ మధ్య కూడా మన మధ్యన ఉన్నాడు, పని చేస్తున్నాడు. ఇది మొన్నటిదే కదా, మొన్న December 25th ఇది. అర్థమైందా? ఇప్పుడు మొన్నటిదే, December 25th కాదు, 31st. ఇప్పుడు మొన్నటిదే ఈ కార్యం, ఈ దినాల్లోదే, పాతది కాదు, ఎప్పటిదో చెప్పట్లేదు నేను. అర్థమవుతుందా? ఆయన దినదినము మన పక్షంగా పనిచేస్తాడు. నమ్మండి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చేస్తాడు. సత్యమది. ఓసారి నేను అడిగాను, కందుకూరులో ఉన్నాను సేవలో, చాలా కష్టాలు శ్రమలో ఉన్నాను, అసలు ఇటుపక్క నిరీక్షణ లేకుండా పోయింది. ప్రభు నాకు మంచి రోజులు ఇస్తా అన్నాను. నాకేంటి ఎట్లా తెలుస్తుందని. ఏం కావాలన్నాడు. ఇప్పుడు 12 అయింది, 2 గంటల లోపల వర్షం పడాలి. వర్షం ఊరంతా ఎక్కడ పడకూడదు, నా ఎదురుగా పడాలి అన్నాడు. ఇట్లా ఎవడైనా అడిగితే ఏమంటారు? పిచ్చివాడు అంటారు. పిచ్చివాడే దేవుడికి కావాలి. ఎవడైనా జ్ఞాని కావాలని ఎడలా వాడు ఎటువంటి వాడు కావాలట? వెర్రివాడు కావాలను అన్నాడు 1 కొరింథీ 3వ. కాబట్టి దేవుని జ్ఞానము మనుషులకు ఏముంటుంది? వెర్రితనం. ఇట్లా అడిగాను, అయిపోయింది. ఈ లోపల మరో పాస్టర్ గారు వచ్చాడు. అన్న, నేను ఒక బైక్ కొనుక్కుంటా, టీవీఎస్ షోరూమ్ మీకు తెలుసు కదా, నాకు వచ్చి ఒకసారి పరిచయం చేయండి అంటే సరే అని పోయాం. ఆ పని అంతా అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. నేను అవతల తిరిగి కూర్చున్న షోరూమ్, అటు షోరూము, యువతల వీధి. నేను ఆ షోరూంలో గుమ్మంలో కూర్చున్నాను. అవతల తిరిగి మాట్లాడుతుంటే నా వీపు మీద నీళ్లు పడ్డాయి. ఎవరయ్యా నీళ్లు చల్లుతున్నారు ఇక్కడ అంటే, ఆ షోరూమ్ బాయ్ అంటాడు, ఇక్కడ ఎవరున్నారు సార్ అంటున్నాడు. ఎవరు లేదంటారు. మళ్ళీ నీళ్ళు పడ్డాయి అంటే, అదేంటి సార్ అలాగంటారు అన్నాడు. ఉండని లేచి వెనక్కి వచ్చి ఆ గుమ్మంలోకి వచ్చి చూస్తే ఒక మేఘం నన్ను చూసి నవ్వుతోంది. ఒక్కసారి నా ముఖం మీద ఇట్లా నీళ్లు పడ్డాయి. నా నెత్తి మీద, నా ముఖం మీద జల్లు పడింది. నా మీద పడింది, నా ముందర పడింది, టీవీఎస్ షోరూమ్ ముందు. ఇంకంతే. ఎప్పటికీ నమ్మకం లేదు. ఈయన బైక్ తీసుకున్నాడు కదా, డెలివరీ ఇచ్చేశారు. డెలివరీ ఇచ్చారన్నా అన్నాడు. ఒకసారి ఊరంతా తిరిగి రాను. అలాగే అన్నాను. ఎక్కడైనా వర్షం పడితే చెప్పాను. ఊరంతా తిరిగి వచ్చాడు. ఎక్కడైనా వర్షం పడిందా? లేదన్నాను. మరి ఇక్కడ? అవునన్న, ఇక్కడ ఎలా పడిందని అన్నాడు. చూసారా? ఆయన పాస్టరే, ఆయన సేవకుడే. ఎలా పడింది? దేవుడు గిద్యోను దినాల్లో సూచనలు నెరవేర్చిన దేవుడు ఈ దినాల్లో ఉన్నాడు. 8,000 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి మన దేవుడు జీవిస్తున్న దేవుడు. అందుకని ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవునై ఉన్నాను. ఇటువంటి దేవుడు నా దేవుడు. ఈ మాట నేను చెప్పుకోను. నా దేవుడు సజీవుడైనవాడు, అడిగినదల్లా చేస్తున్నవాడు, వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తున్నవాడు, స్వస్థపరుస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు, భద్రపరుస్తున్నవాడు, కాపాడుతున్నవాడు, అన్నీ చేస్తున్నవాడు. బైబిల్లో ఉన్న దేవుడు నా దేవుడు. భక్సింగ్ గారు దేవుడు నా దేవుడు. నా దేవుడే మీ దేవుడు. ఇదేనో ఆయన అంగీకరిస్తే, పూర్తిగా ఆయన మీద ఆధారపడితే ఈ గొప్ప ఆశ్చర్య కార్యాలు మీ జీవితాల్లో చూడగలరు. మా అబ్బాయిని చదివించాలి, నా దగ్గర రూపాయి లేదు. ఇక్కడనే అప్పుడు ఎన్ఆర్ఐ కాలేజ్ ఉండేది, ఎత్తేసారు. ఆ ఎన్ఆర్ఐ కాలేజీలో బీటెక్లో చేరాడు. తర్వాత దిల్సుఖ్ నగర్లో ఎక్కడ హాస్టల్లో చేరరా అన్నాను. ఇక్కడ చూసుకున్నాడు, ఉండలేకపోయాడు. నా వల్ల కాదు నాన్న అన్నాడు, ఖాళీ చేసేసాడు. అక్కడ ఎక్కడో బంజారా హిల్స్లో, అదే ఎక్కడో హైటెక్ సిటీలో ఎక్కడ చూసుకున్నాడు. నెలకు 7,000 6,000 కట్టాలి మొదట, తర్వాత 6,500, తర్వాత 7,000. 1 సంవత్సరం కట్టగలిగాం. నాకు ట్రాన్స్ఫర్ అయిపోయి. ఇందా చెప్పాను కదా, నర్సిపూడి చిన్న పల్లెటూరు, అక్కడికి వచ్చాను. ఆ పల్లెటూరుకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏం కడతాను, ఏం కట్టలేదు. వీడి చదువు అయిపోయింది అనుకున్నాను. ఒక బ్రదర్ వచ్చాడు. అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే చదువుకుంటున్నాడు. ఎక్కడ? హైదరాబాద్లో. ఇప్పుడు ఏం చేస్తారు? మానిపించి ఇంటికి పిలుస్తా అని అన్నాను. ఎందుకన్నా? ఇప్పుడు ఎవడు పోషిస్తాడు అని అన్నాడు. వద్దన్నా, ఏమొద్దు, మీకు నెలకు ఎంత కట్టాలా? నేను కడతాను. వద్దు బ్రదర్, నీకెందుకు బాధ, నువ్వు కట్టద్దులే. లేదన్నా, నాకు దేవుడు భారం ఇచ్చాడు, నేను కడతాను. సరే, ప్రస్తుతం 6,000. సరే, నేను కడతాను. ఆయన కోవైట్లో ఉండేవాడు. ఆయనకేం పని? ప్రతి నెల 6,000 రూపాయలు వీడి అకౌంట్లో వేసేవాడు. 6,500 అయింది. 6,500 వేసాడు. 6,500 7,000 అయింది. 7,000 వేసాడు. ఎంతకాలం? 36 నెలలు. అర్థమవుతుందా? ఎవడైనా చేస్తాడా?
500 ఇవ్వటానికే ఈ జేబు ఒకసారి, ఈ జేబు ఒకసారి, ఈ జేబు ఒకసారి, ఈ జేబు ఒకసారి అన్నీ వెతుక్కుని 500కి బదులు మరొక 500 వచ్చేసిందేమో అని చూసి మళ్ళీ 2 పైకి పెట్టి మళ్ళీ ఒకటి తీసి మెల్లగా అటు చూసి ఇటు చూసి కవర్లో పెట్టి మరి ఇస్తాం మనం. నెలకి 7,000 టకామని ఇచ్చాడంటే దేవుని కార్యం కాదా? మళ్ళీ ఎంతవరకు ఇచ్చాడు? ఎగ్జామ్స్ రాసేంతవరకు ఇచ్చాడు, అంతే. అయిపోయి అన్న ఎగ్జామ్స్ ఎప్పుడు? ఈ నెల. అన్న ఈ నెలతో ఆపేస్తున్నా అంటే అది దేవుని కార్యం. లేకపోతే మనిషి కార్యం అయితే అన్న ఇంకా కావాలా, ఇంకా ఇచ్చేదానని ఉండేవాడు కాదు. 36 నెలలు పోషించాడు దేవుడు ఇక్కడే పెట్టి, మిమ్మల్ని అనాథలుగా విడువను. రెండవది, మీరు తలగా ఉంటారు కానీ తోకగా. వాడు ఎక్కడున్నాడు? ఏసీ హాస్టల్లో ఉన్నాడు. ఎందుకు రానంట? నాన్న ఎండబరించలేకపోతున్నానంటే ఏదో చెప్పాడు, దేవుడు ఒప్పుకున్నాడు దానికి. కనుక నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావు. ఈ దేవుడు నమ్మండి, మీరు మీ జీవితాల్లో దేవుని మహిమను చూస్తారు. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండును. ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ రూపుండ, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసియించునా, హృదయాంతరంగమున ముదమారవసియించునా, హృదయాంతరం